విజయవాడ నగరానికి వైసీపీ అయినా తెలుగుదేశం అయినా బీజేపీ అయినా ఏమి చేశారో చెప్పి ఓట్లు అడగండి. మీకు గులకరాయి చూపించి ఓట్లు అడగడం తప్ప మేము ఈ అభివృద్ధి చేశామని చెప్పి ఓట్లు అడిగే ధైర్యం మీకు లేదా? మరి ఈరోజు విజయవాడలో చదువుకున్నటువంటి యువతకి ఉపాధి చూపించే ఒక్క పరిశ్రమ ఈ 10 ఏళ్లలో మీరు ఏమైనా పెట్టారా చెప్పండి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అమరావతి రాజధాని ప్రాంతమని కృష్ణా గుంటూరు జిల్లాలు మొత్తాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఏముంది, చంద్రబాబు నాయుడు గారు భూములు సేకరించారు, విజయవాడకి ఏం చేశారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న విజయవాడ అభివృద్ధిని సర్వనాశనం చేశారు. 3 రాజధానులు 4 రాజధానులు అని చెప్పి అసలే రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. ఈ ప్రాంతం అంతా కూడా పనులు లేవు, వ్యాపారం లేదు, ఆదాయం లేదు, ఖర్చులు పెరిగిపోయినాయి. విభజన చట్ట ప్రకారం మెట్రో రైలు లేదు. ఉన్న రైల్వేని అమ్మకానికి పెట్టి రైల్వే స్టేషన్ ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. దానికి తోడు విజయవాడ కార్పొరేషన్లో సిగ్గుపడాలి. 15 ఏళ్ల నుండి కార్పొరేషన్ ఆఫీసు బిల్డింగు పూర్తి కావట్లేదు. హైకోర్టు విజయవాడ కోర్టు పూర్తి అవడానికి హైకోర్టుకి వెళ్తే 10 ఏళ్ళకు కానీ ఆ బిల్డింగ్ పూర్తి కాల. గుణదల ఫ్లైఓవర్ 15 ఏళ్ళ నుంచి మొండి గోడలతో మిగిలిపోయింది. బైపాస్ రోడ్డు 14 ఏళ్ల క్రితం భూములు సేకరించిన ఇప్పటికీ సాగుతూనే ఉంది. మధురానగర్ అండర్ బ్రిడ్జి 6 ఏళ్ల నుండి సాగుతూ ఉంది. ఇప్పుడేదో తూతూ మంత్రంగా హడావుడి చేస్తున్నారు. మరి అంటే విజయవాడ అంటే ఎందుకు ఇంత చిన్న చూపు? ఏం చేశారు ఎమ్మెల్యేలు మంత్రులు అడుగుతున్నా. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు నేను మంత్రిని అంటున్నావు, నువ్వు మంత్రి, రాష్ట్ర మంత్రివే కాదంట్లా, కానీ విజయవాడకి గెలిచి ఏం చేశారు? గుళ్ళో లింగాన్ని మింగటమేనా మీ పని? ఇదే కాదే, తెలుగుదేశం పార్టీ ఎంపీగా 10 ఏళ్ళు కేసీఆర్ నాని గారు చేశారు. బోండా ఉమామహేశ్వరరావు గారు 5 ఏళ్ళు చేశారు. మీరు బాగుపడ్డారు తప్ప తెలుగుదేశం వైసీపీ నాయకులు విజయవాడ బాగుపడింది లేదు. ఎందుకు మిమ్మల్ని గెలిపించాలి? ఎందుకు మీకు ఓటు వేయాలి? విజయవాడ మేము చెప్పగలం. 10 ఏళ్ళు కార్పొరేషన్లో కమ్యూనిస్టులుగా ఉండి విజయవాడలో పన్నులు పెంచకుండా మంచి పరిపాలన అందించాం. విజయవాడలో కొండల మీదకు నీళ్ళు ఇవ్వటమే కాదు, మధ్యతరగతి ప్రాంతాలే కాదు, అంతకుముందు ఉన్నటువంటి సత్యనారాయణపురం రైల్వే లైన్ని తొలగించి బీఆర్టీఎస్ రోడ్డు ఏర్పడటానికి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందటానికి ప్రాతిపదిక వేసింది కమ్యూనిస్టులు. ఒకటి కాదు, సమగ్ర అభివృద్ధి కోసం పనిచేశాం. అలాగే అధికారంలో లేకపోయినా కార్పొరేషన్లో ఉండి బయట ప్రజల మీద నీటి మీటర్లు రాకుండా, చెత్త పన్ను రాకుండా అడ్డుకున్నాం. ఇంటి పన్నులు పెరిగితే పోరాడాం. అంటే అటు అధికారంలో ఉండి పనులు చేశాం, ప్రతిపక్షంలో ఉండి పోరాడాం. అందుకే ఓట్లు అడిగే హక్కు మాకుంది. మన విజయవాడని కాపాడుకుందాం, విజయవాడని మార్చుదాం. ఇది మన విజయవాడ. అందుకే విజయవాడ నుండి కమ్యూనిస్టులకు ప్రత్యేక స్థానం ఉంది. గతంలో 10 ఏళ్ళు కార్పొరేషన్లో ఉండాం అధికారం. అలాగే 3 సార్లు ఇటీవల కాలంలో ఎమ్మెల్యేలుగా పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలవటం, ఇవన్నీ విజయవాడకు ఉన్న ప్రత్యేకత. అందుకే ఈసారి సిపిఎంకి ఇండియా వేదిక పార్టీలైన కాంగ్రెస్, సిపిఐ, ఆమ్ ఆద్మీ పార్టీలు బలపరిచిన సిపిఎం అభ్యర్థిగా సుత్తి కొడవలే నక్షత్రం గుర్తు మీద ఓట్లు వేసి గెలిపించాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తాం.